హాయ్, బైబిల్ భాషానికి స్వాగతం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్త్రీ వారి యొక్క నామధేయము ఈవ్ ఆంగ్లంలో, అవ్వ తెలుగులో, హీబ్రూ పదంలో హవ్వా అని పిలువబడ్డది. అనగా ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టెను. ఆమె సర్వజీవులకు తల్లి అని లిఖించబడ్డది. హీబ్రూ భాషలో హవ్వా అన్నటువంటి ఈ పదం ఆంగ్లంలో ఈవ్, తెలుగులో అవ్వ. దీని యొక్క తెలుగు అర్థము హవ్వా అనే హీబ్రూ పదానికి జీవపు దాత, హవ్వా అనే హీబ్రూ పదానికి జీవిని ప్రసాదించువారు, హవ్వా అనేటువంటి హీబ్రూ పదానికి ప్రతి జీవికి తల్లి అని తెలుగులో అర్థాన్ని చూస్తాం. దీని యొక్క మూల పదము హవ్వా అనగా జీవం ప్రసాదించుట. ఛయ్య అనే క్రియాత్మక పదము నుంచి హవ్వా అనే హీబ్రూ పదం ఉద్భవించింది. ఛాయ్ అన్నటువంటి హీబ్రూ పదానికి అర్థము జీవము. ఛాయీం అనగా ఇది జీవము, బహువచన పదంగా ఇది హీబ్రూ భాషలో వాడబడ్డది. ఈవ్ లేదా ఖవ్వా లేదా హవ్వా అన్నటువంటి ఈ పదం యొక్క అర్థము జీవదాత, జీవులు పొందినటువంటి తల్లి. వేదాంత పరంగా ఖవ్వా లేదా హవ్వా, ఈవ్ అన్నటువంటి పదానికి అర్థము ప్రతి జీవికి మూలము. జీవి యొక్క పరంపరము యొక్క ఆరంభము లేదా ప్రారంభము జీవదాతగా ఆదాము గుర్తించి అమ్మను హవ్వా అని పిలిచినాడు. ఆదాము అనగా నేల, ఈవ్ అనగా హవ్వా అనగా జీవము. వీరిద్దరూ కలిసి ఒక జీవ సృష్టి వైవిధ్యాన్ని సూచిస్తారు. నేలలో నుండి జీవము దేవుడు విలసింపచేసినాడు. మట్టికి కూడా ప్రాణము పోసేటువంటి దేవుడు మన జీవితానికి కూడా ప్రాణం పోస్తాడు. గాడ్ బ్లెస్.